హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెఫ్ స్వాతి ఛానల్. ఈరోజు నేనైతే మటన్ కర్రీ చేయబోతున్నానండి, ఆంధ్ర స్టైల్. అది ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను మటన్లో ఆవగిద్దామండి. మటన్ని ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసేసాను. దీనిలో నీరు అనేది ఉందండి. ఇక్కడ దీనిలో నేనైతే విజిల్ పెట్టట్లేదు. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం మనకు స్మెల్ అనేది పోద్దండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఆవగిద్దామండి. ఫస్ట్ ఇదిగోండి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఆవగిచ్చేస్తాను. ఇప్పుడు దీన్ని ఇది బాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని మూత పెట్టకుండా ఆవగిద్దామండి. ఎందుకంటే నీరు అనేది పోవాలి, అప్పుడే మటన్ స్మెల్ అనేది పోద్ది. ఇది చూడండి, మాకు ఇక్కడైతే ఎముకలు లేకుండా మటన్ అనేది అయితే దొరుకుతుంది. ఇదిగోండి, ఇది చాలా యంగ్ మటన్ అంటారండి ఇక్కడ. ఇదిగోండి, ఇలాగైతే ఆవగిచ్చేసుకుందాం. ఇదిగోండి, ఇలాగైతే నీరు అనేది బయటకు వచ్చేస్తుంది. ఇదంతా ఎవాపరేట్ అయ్యేదాకా దీంట్లో ఉంచుదాము. మామూలుగా అయితే బోన్స్తో ఉంటుంది కదండి, ఆ మటన్ అయితే మనం కుక్కర్ పెట్టి విజిల్ పెట్టాలి. ఇది అవసరం లేదు, ఊరికనే మెత్తగా అయిపోతుంది. ఇదిగోండి, నీరు చూడండి, నేను మూత పెట్టకపోయినా ఎంత నీరు వచ్చేసిందో. నీరంతా పోనిచ్చేసేసి ఇంకా దీన్ని తాలింపేసేసుకోవడమే. ఇదిగోండి, ఇట్లాగా నీరైతే లేకుండా ఇలాగా ఆవగిచ్చేసుకున్నానండి. ఇప్పుడు అస్సలు స్మెల్ అనేదే రాదండి, ఇంకా మటన్ స్మెల్ అనేదే రాదు. ఇందులో ఇక్కడ బోన్స్ లేకుండా ప్లెయిన్ మెత్తటి ముక్కలు కదండి. ఇలాగైతే చేసుకుంటే కొంచెం అనేది వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇంకిప్పుడు దీనికి ఏమేమి కావాలో తాలింపుకి చూద్దామండి. ఇదిగోండి, మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాల ఐటమ్స్ చెప్తాను. ఒక టమాటా తీసుకున్నానండి, ఇక్కడ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ ఇట్లాగైతే కట్ చేసుకున్నాను. కారం అండి, ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఇది ఇంకో రోజు చూపిస్తానండి ఎలా చేయాలనేది గరం మసాలా. ఇదిగోండి, కరివేపాకు, తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, కొత్తిమీర. దీంట్లో నేను ఇదిగోండి ఎండు కొబ్బరి, వెల్లుల్లి, జింజరు, తర్వాత వచ్చేసి ఇక్కడ పాపీ సీడ్స్ వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి. ఇదంతా కలిపేసేసి నేను కొంచెం ధనియాలు కూడా వేయాలండి. మిక్సీలో వేసినాక ఇదంతా ఈ రెండు కలిపేసేసి నేను పేస్ట్ అయితే చేస్తానండి. చేసి దీన్ని యాడ్ చేద్దాం దాంట్లో. ఇదేనండి మటన్కి టేస్ట్ అయితే. ఇదిగోండి ఆయిల్ అయితే వేసేసి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే వేసేసాను. ఉల్లిపాయ వేసేటప్పుడు ఈ టమాటా కొంచెం పడినాయండి. ఇందులో ఈ అయితే ఫస్ట్ వేపేసుకుందాం బాగా, తర్వాత టమాటా యాడ్ చేద్దాము. ఇదిగోండి, ఆనియన్ అయితే వేగిపోయింది. ఇప్పుడు టమాటా వేస్తాము. ఇదైతే మంచిగా దగ్గరగా అయ్యే వరకు వేపుతాము. ఇది వేగిన తర్వాత ఇదిగోండి మనం చేసుకున్న ఈ పేస్ట్ని అయితే యాడ్ చేసేద్దాము. ఎండు కొబ్బరి, ధనియాలు, అల్లం వెల్లుల్లి గసాలు అన్నీ కలిపి చేసిన పేస్టు ఉండేది. దీనిలో వేపుతాము. ఆ తర్వాత ఆయిల్లో ఇదిగోండి ఇలా అయితే దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు పేస్ట్ని అయితే యాడ్ చేసేద్దాం.
ఈ పేస్టేనండి దీనికి టేస్ట్. గసాలు, ధనియాలు, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి అండి ఇది. ఈ పేస్ట్ని అయితే బాగా వేపుదాము. ఇది బాగా గ్రేవీ అనేది రిచ్గా ఉంటుందండి. మనం గసాలు యాడ్ చేసాం కదా. మీరు కావాలంటే సెసమీ సీడ్స్, నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీ రిచ్నెస్ని బట్టి మీకు గ్రేవీ ఎలాగ ఎక్కువ మంచిగా రిచ్గా కావాలని అంటే మీరు వేసే ఐటమ్స్ని బట్టి గ్రేవీ అనేది రిచ్ వస్తుందండి. క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ నువ్వులు, క్యాష్యూస్, వేసిన పప్పు ఇవన్నీ ఆప్షన్సేనండి. కొంతమంది అయితే హెవీ క్రీమ్ కూడా యాడ్ చేస్తారు. మన హోటల్స్లో అలాంటి వాటిలో అయితే హెవీ క్రీమ్ యాడ్ చేస్తారు. మనం ఇంట్లో కాబట్టి కొంచెం హెల్తీగా న్యాచురల్గా చేసుకుంటున్నాము. ఇదిగోండి ఇదంతా బాగా వేపాలండి. పచ్చివాసన పోయే వరకు వేపితే అప్పుడు మనకు గ్రేవీ అనేది బాగుంటుంది. మటన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోనే మనం ఇప్పుడు స్పైసెస్ కూడా ఫస్ట్ కొంచెం యాడ్ చేసేద్దాము. అదిగోండి చిల్లీ పౌడర్. నేను ఆల్రెడీ ఇందాక మటన్లోనే పసుపు వేసాను కదండి. ఇప్పుడు నేను ఇక్కడైతే ఏమీ యాడ్ చేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోండి. చిల్లీ పౌడర్ నా కారానికి తగ్గట్టుగా నేను వేసుకున్నానండి. నీసు కూరలో కొంచెం కారం ఎక్కువే ఉండాలి. మా చిల్లీ పౌడర్ కొంచెం స్పైసెస్ ఎక్కువ. జీలకర్ర పౌడర్ కొంచెం చాలు. తర్వాత ధనియాల పొడి, ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఇందాక నేను ధనియాలు ఆల్రెడీ దీంట్లో వేసేసాను కదా. ఇప్పుడు నేను కొంచెం యాడ్ చేస్తున్నాను దీంట్లో. తర్వాత గరం మసాలా అండి. మసాలాలన్నీ బాగా వేపాలి. ఇంట్లో ఒక్క 2 మినిట్స్ మూత పెడదామండి. చిన్న మంట అయితే పెట్టేద్దాం. నూనె అనేది పైకి వచ్చిద్దండి. ఇదిగోండి ఆయిల్ అయితే బయటకు వచ్చింది. దీనిలో ఇప్పుడు మటన్ అయితే యాడ్ చేసేసుకుందాం. మనం ఆవగించి పెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేసుకుందాం. ఇలా కనుక మీరు ఆవగించుకున్నట్లయితే నీసు వాసన అనేది రాకుండా ఉంటుందండి ముందుగా ఆవగించుకుంటే. అందుకే నేను ముందుగా ఆవగించాను. ఇలాగ కలిపేసుకొని మూత పెట్టుకుందామండి. ఫస్ట్ బాగా కలుపుకుందాము. దీనిలో ఇప్పుడు కొంచెం పుదీనా, తాలింపులు అయినా వేసుకోండి, లేదంటే ఇక్కడైనా వేసుకోండి. కొంచెం కొత్తిమీర, బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందామండి. అప్పుడైతే ఈ గ్రేవీ అనేది మటన్కి పడుతుంది బాగా. ఇదిగోండి చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఇదిగోండి తీసి చూద్దాము ఎలాగుంది అనేది. చూసారా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి ఇక్కడైతే నేను వేడి నీళ్ళు పోస్తున్నాను. దీన్ని ఇప్పుడు తిప్పుకుందామండి.
మీ రుచికి తగ్గట్టుగా, మీకు కన్సిస్టెన్సీ తగ్గట్టుగా మీరైతే వాటర్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ముక్క ఉడికింది కాబట్టి మీరు మామూలుగా వేడి నీళ్ళు పోసుకుంటే మంచిదండి. ఈ కర్రీలోకి చల్ల నీళ్ళ కన్నా వేడి నీళ్ళు పోసుకోండి. కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అయినా సరే పోసుకుంటే చాలు. మూత పెడదాం. ఇదిగోండి చూద్దాము. వాసన అయితే గుమాయిచ్చేస్తుందండి. చూసారా, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. రెడీ అయిపోయినట్టేనండి ఆల్మోస్ట్. ఇదిగోండి చూసారా. మీరు ఏదైనా ఫంక్షన్స్కి కానీ దేనికైనా సరే, లేదా ఇంటికి గెస్ట్లు వస్తున్నప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి. రిచ్ గ్రేవీ తోటి అసలు చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషను కొంచెం రసం కూడా పక్కన ఉంటే ఇంకా బాగుంటుందండి. చూడండి, ముక్క అయితే ఆల్రెడీ ఉడికిపోయింది. అంతేనండి, వేడివేడిగా మటన్ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.